నమస్తే, వెల్కమ్ టు లియో. ఆ ఇద్దరు గురు శిష్యుల మధ్య వివాదమా? రేవంత్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు ఏంటిది? మొత్తానికి కారణమైతే బనకచల ప్రాజెక్ట్ అనుకోవాలా? అదే దీని గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, గురు శిష్యులు అని చెప్పేసి అంటున్నారు. ఒక పక్క కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మరో పక్క వచ్చేసరికి జగన్ కావచ్చు. వీళ్ళిద్దరు గురు శిష్యులు పూర్తిగా ముంచేయబోతున్నారని చెప్పి వీళ్ళ ఆరోపణలు మనం చూస్తూ వస్తాం. అలాంటి గురు శిష్యుల మధ్య ఈరోజు ఒక కోల్డ్ వార్ జరుగుతుందని చెప్పేసి అయితే మనకు అర్థమవుతూ వస్తుంది. మొత్తానికి బనకచర్లే సెంట్రల్ పాయింట్గా ఉంది. మొత్తం దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది కోల్డ్ వార్ కాదు, ఏమి కాదు. అదేంటంటే ఈయన వెనకబడిపోతాడేమోనని ఈయన భయపడ్డాడు. అది ఆ ఇష్యూ. అది బనకచర్ల గోదావరి రివర్లో నుంచి ఎవ్రీ ఇయర్ 3000 TMC వాటరు సముద్రంలోకి వృధాగా పోతుంది. ఆ వృధాగా పోయే నీరుని కొంత నీరన్నా మనం ఉపయోగిద్దామనే ఉద్దేశంతో ఈ బనకచర్ల ప్రాజెక్ట్ని మన చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ DPR కూడా అయిపోయింది. అది 80,000 కోట్ల ప్రాజెక్ట్ అనమాట. అది చాలా TDS కంబర్సమ్ము. అది మరి ఎప్పటికవుద్దో దానికి పోలవరమే శాంతం అవ్వాలి ఇంతవరకు. అది అసలు ప్రపోజల్ ఇప్పుడే వెళ్ళింది DPR. అది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఆయన ప్రజెంట్ చేసి వచ్చాడు. ఈలోపే వీళ్ళు తెలంగాణలో వీళ్ళకి TRS వాళ్ళకి ఇతను హరీష్ రావుకి ఏ మెటీరియల్ లేదు మాట్లాడటానికి. ఇక్కడ ఆయనకేంటి ఏదో సబ్జెక్ట్ లేకపోతే కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ లేకపోతే తనకు ఒక ఇంపార్టెన్స్ వస్తుంది. మన గోదావరి వాటర్ అంతా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళిపోతున్నారు అని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఎందుకు మన గోదావరి వాటర్ వెళ్ళిపోతే మన తెలంగాణ అంతా ఎండిపోద్దని రైతుల దగ్గర సింపతి కోసం ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశాడు. దానికి చంద్రబాబు గారు చెప్పారు, ఆల్రెడీ చెప్పారు, మేము గోదావరి నదిలో మీరు ఎన్ని ప్రాజెక్టులు అయినా కట్టిపెట్టుకోండి. తెలంగాణ కూడా ప్రజలు కూడా మన తెలుగు ప్రజలే, వాళ్ళు కూడా ఉపయోగించుకోవడం. మేము గోదావరి మీద ఏ ప్రాజెక్టు కట్టినా మాకు అభ్యంతరం లేదు. మేము తీసుకెళ్లేది 3000 TMC స్టాటిస్టిక్స్ తీశాడు ఆయన. గత 100 సంవత్సరాల స్టాటిస్టిక్స్ తీస్తే యావరేజ్ని 1000 TMC వాటర్ పోతుంది. 1000 TMC అంటే దగ్గర 10 సంవత్సరాలు కృష్ణా డెల్టా బాగుపడుద్ది అనమాట. సంవత్సరానికి 100 TMC కూడా శాంతం పాటు కృష్ణా డెల్టాకి. అలాంటిది 3000 TMC గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతుంది అనమాట. దానికి ఆయన విజన్తో ఆలోచించి ఈ వాటర్ని మనం ఎట్లా యూటిలైజ్ చేస్తే మనకి ఆంధ్రప్రదేశ్కి బాగుంటుంది, రైతాంగానికి. దట్టు రాయలసీమలో వాటర్ సిస్టమ్స్ ఇరిగేషన్ సరిగ్గా లేదు. కృష్ణా రివర్ మీద చాలా డ్యామ్స్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. అది కూడా చాలా లేట్గా జూలై ఆగస్టులో కానీ ఆ వాటర్ నిండట్లా. ఆల్మట్టి నిండితే కానీ తర్వాత శ్రీశైలం నిండదు, శ్రీశైలం నిండితే కానీ నాగార్జున సాగర్ రాదు, నాగార్జున సాగర్ నిండితే కానీ పులిచింతల తర్వాత ప్రకాశం బ్యారేజ్ విజయవాడ వస్తే కానీ కృష్ణా డెల్టాకి రైతులకి నీళ్ళు వెళ్ళవు. దానికోసమే 2014-2019లో పోలవరం ప్రాజెక్ట్ అనేది వస్తే వీటన్నిటికీ కృష్ణా డెల్టా స్థిరీకరణ జరుగుద్ది, కెపాసిటీ ఆఫ్ ల్యాండ్ ఎక్కువ మందికి ఇరిగేషన్ చేస్తారనే ఉద్దేశంతో పోలవరం అనేది జీవనాడి అనేది అందరికీ తెలుసు. ఆ పోలవరం ఇమ్మీడియట్గా అవ్వదు, స్టాప్ గ్యాప్గా మనం పట్టిసీమ పెడదామని జస్ట్ 1400 కోట్లతో పట్టిసీమ ప్రాజెక్ట్ తయారు చేశాడు ఆయన 2015లో. విత్ ఇన్ 1 year గవర్నమెంట్ వచ్చిన 1 yearలో పట్టిసీమ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి రైతులకు ఇచ్చేశారు. ఇప్పుడు నార్మల్ పోసుకోవడానికి కృష్ణా రివర్ నుంచి నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు రావట్లా, లేట్ అవుతుంది. అందుకని పట్టిసీమ వాటర్ వాడుతున్నారు గత 10 ఏళ్ళ నుంచి. జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పట్టిసీమ నీళ్ళు కూడా 2-3 సంవత్సరాలు ఆపాడు. ఇక రైతులు ప్రెషర్ పడలేక పట్టిసీమ కూడా వదిలాడు అనమాట. ఎందుకంటే రైతులు ఒక పార్టీ వాళ్ళే ఉండరు కదా, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా రైతులు ఉండరు, సఫర్ అవుతారు కదా. అందుకని పట్టిసీమ 2015 నుంచి వాటి వరకు మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఉపయోగపడుద్ది, 2028 వరకు ఉపయోగపడుతుంది పట్టిసీమ. ఎప్పుడైతే పోలవరం కంప్లీట్ అయ్యి గ్రావిటీతో వాటర్ కృష్ణా రివర్కి వస్తుందో అప్పుడు వరకు మనకు పట్టిసీమ ఉపయోగపడుద్ది అనమాట. అలాంటి సమయంలో ఈ కాలం ఎటు ఉంది, పోలవరం కెనాల్ ఎటు ఉంది. ఈ పోలవరం కెనాల్కి ప్యారలల్గా ఇంకో కెనాల్ తీసుకొస్తే బనకచర్ల ప్రాజెక్టుకి, అంటే ఆ కెనాల్లో నుంచి కృష్ణాలోకి వాటర్ వస్తే అక్కడి నుంచి లిఫ్ట్ చేసి నాగార్జున సాగర్ లైట్ కెనాల్లోకి వేసి బొల్లాపల్లి రిజర్వాయర్లోకి వేసి అక్కడి నుంచి 100 కిలోమీటర్లు తీసుకెళ్తే బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ దగ్గరికి 2 TMC తీసుకెళ్తామని వాళ్ళ ఆలోచన, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. దానికి 100 days 102 ఎవ్రీ డే 2 TMC అంటే ఎంత దగ్గర 200 TMC, కనీసం 100 TMC అయినా తీసుకెళ్ళగలమని ఆయన ఆలోచన, ఆయన విజన్తో. అది ఊనే ఆయన మిగులు జలాలు వేస్ట్ అయిపోయే జలాలను నేను తీసుకెళ్తానంటే రాజకీయం కోసమని హరీష్ రావు
దానికి గలంత చేస్తున్నాడు. ఏంటో చంద్రబాబు గారు మన గోదావరి నీళ్ళని తీసుకెళ్ళిపోతున్నాడు అని. నేను ఏ నీళ్లు తీసుకెళ్ళట్లేదు, అవి సముద్రంలోకి వెళ్ళిపోయే నీళ్ళు నేను తీసుకుంటున్నాను అనగానే కొన్ని రోజులు ఆగిన తర్వాత చీఫ్ మినిస్టర్, తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కూడా నేను ఎక్కడ వెనకబడిపోతాను, ఆయన స్టేట్మెంట్ ఇచ్చి రైతుల అటెన్షన్ అని ఆయన రైతుల అటెన్షన్ తీసుకున్నాడు అని ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు గారికి అగెనెస్ట్గా. చంద్రబాబు గారు గోదావరి నీళ్ళన్నీ తీసుకెళ్ళిపోతే మా తెలంగాణ ఏమైపోద్ది, మా ఆయకట్టు స్థిరీకరణ జరగాల్సిందే, దీని మీద చర్చలు జరగాల్సిందే, మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని ఒక పెద్ద స్టేట్మెంట్ చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఇచ్చారనమాట. ఇమీడియట్గా చంద్రబాబు గారు దానికి రియాక్ట్ అయ్యాడనమాట. రియాక్ట్ అయ్యి హరీష్ రావు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏది మా జలాలన్నీ ఆంధ్రప్రదేశ్ పీపుల్ తీసుకెళ్ళిపోతున్నారని ఇచ్చాడు. నువ్వు ఎక్కడ వెనకబడిపోతావని నువ్వు స్టేట్మెంట్ ఇస్తావేంటి, దాంట్లో నిజానిజాలు తెలుసుకో, అసలు ఏంటి ఈ ప్రాజెక్టు, ఏ వాటర్ వాడుకోదలుచుకున్నారు వాళ్ళు, అది తెలుసుకోకుండా నువ్వేదో రాజకీయంగా వెనకబడిపోతావని స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఉంది. కానీ రియల్గా రైతుల కోసం ఇచ్చినట్టుగా అనిపించట్లేదు నాకు రేవంత్ నువ్వు అనే వర్డ్ వాడకుండా మాట్లాడాడు ఆయన. రేవంత్ అనే వర్డ్ వాడలా, అది ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డినే చురకేశాడు. అది అందరికీ ప్రజలకు అర్థమైందనమాట. అసలు యాక్చువల్గా వాళ్ళు తెలుగు ప్రజలే, మనము తెలుగు ప్రజలే, కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు అన్నీ జరుగుతూనే ఉండేవి. దానికి అన్నెసరీగా రాజకీయం కోసమని వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు స్టేట్మెంట్ ఇచ్చుకోవడం తప్పితే అక్కడ జరిగేది ఏమి ఉండదు అనమాట. ఈ ప్రాజెక్టు కొంతమంది ఉద్దేశం ఏంటంటే బనకచర్ల ప్రాజెక్టు కనుక ముందు కట్టేసిన ప్రాజెక్టుకి ఆపరు, అందుకని మేము కట్టుకుంటాం ప్రాజెక్ట్స్, ఆ ప్రాజెక్ట్స్కి చంద్రబాబు గారు అబ్జెక్ట్ చేస్తున్నారు అని ఒక వర్షన్ కొంతమంది అయిపోయారు అనమాట. అది కూడా నేనేం అబ్జెక్షన్ పెట్టను, మీరు ఎన్నైనా కట్టుకోవచ్చు అని కూడా చంద్రబాబు గారు అన్నారు. ఇలా రాజకీయం కోసం ఈ జలాలు ప్రజలకు ఎట్లా ఉపయోగపడాలనేది ఆలోచించాలి. కానీ రాజకీయ నాయకులు ఒకళ్ళకొకళ్ళు రాజకీయంలో ఎదగటం కోసం, రాజకీయంలో ఎక్కడ వెనకబడిపోతున్నామో అనే ఉద్దేశంతో స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అయితే అదిగాక మనం చూసుకుంటే ఎలక్షన్స్ టైంలో కూడా కరెక్ట్గా కేసీఆర్ కూడా ఖచ్చితంగా నాగార్జున సాగర్ దగ్గర 13 గేట్లు ఆపేసి అక్కడ ఖచ్చితంగా మనకి ఆంధ్ర వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, నిజంగా కేసీఆర్ ఉంటేనే మనకి జలాలు కరెక్ట్గా వినియోగం అవుతాయని చెప్పేసి ఇక్కడ కేసీఆర్, దానికి మద్దతుగా అక్కడ జగన్ కూడా ఆ టైంలో సపోర్ట్ చేశాడు. మనం చూస్తూ వస్తున్నాం. అంటే జల రాజకీయాలని కూడా బీఆర్ఎస్ కావచ్చు, ఇటు జగన్ కావచ్చు, ఇద్దరు వాడుకుంటూ ఇప్పుడున్నటువంటి ఒక అటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇద్దరి మధ్య ఘర్షణ రేపాలి అని చెప్పి ఆలోచిస్తున్నారంటే ఏమంటారు? తెలంగాణ ఆంధ్ర సమస్య మళ్ళీ తీసుకురా. అది చాలా మంచి పాయింట్ లేవనెత్తారు మీరు. ఎందుకంటే అది కరెక్ట్గా ఎలక్షన్ ఇంకా 2-3 రోజుల్లో ఉందనంగా తీసుకొచ్చాడు జగన్. మళ్ళీ తర్వాత ఏమీ లేదు అసలు కేవలం ఓట్లు ఆ 2-3 రోజుల్లో ఏ సెంటిమెంట్స్, ప్రజల సెంటిమెంట్ని క్యాష్ చేసుకోవడం కోసం ఇద్దరు కలిసి నాటకం ఆడారు. కేసీఆర్ జగన్ చాలా దగ్గర బంధం ఉంది వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు ఏదో అనుకుని చేసినట్టు ఉంది, ప్రజలు ఎవరు నమ్మలేదు దాన్ని. అది రాజకీయం చేయబోయారు, అది బూమ్రాంగ్ అయింది. అలా జరిగిందనమాట. కేవలం ప్రజలకి సిన్సియర్గా ఇదిగో ఈ వాటర్ మన ఇద్దరం మాట్లాడుకుందాం, చక్కగా మాట్లాడుకుని ఎలా చేస్తే బాగుంటుంది, 2 తెలుగు ప్రజలే, మొన్నటిదాకా కలిసి ఉన్న రాష్ట్రమే, మనందరం మాట్లాడుకుని ఒక ఎమికబుల్ సొల్యూషన్స్ తీసుకొచ్చుకోవాలి. కానీ రాజకీయ బెనిఫిట్ కోసం మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు చురకేశారు. ఆయన సీనియర్ పర్సన్, వీళ్ళందరూ ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళే. కేసీఆర్ పనిచేశాడు, హరీష్ రావు పనిచేశాడు, రేవంత్ రెడ్డి అయితే చిన్నపిల్లాడప్పటి నుంచి పరిచయం. అలా అందరూ ఆయన దగ్గర ఆయనకి గురువుకే పంగనామాలు పెడతాం అనుకుంటున్నారు వీళ్ళు. చూద్దాం సార్ మొత్తానికి ఏం జరగబోతుంది అనేది. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.